రిషికేశ్లో 500 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసి ట్రైన్ అయ్యి మనకి తెలియకుండానే మన బాడీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంటాము. వాత బాడీ టైప్ ఉన్నటువంటి వాళ్ళకున్న లక్షణాలు. ఫుడ్ అనేది మనం తిన్న దగ్గర నుంచి కిందికి వెళ్ళాలన్నా కూడా వాయువు కావాలి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. సో ఫైనల్లీ అమరము స్టూడియోస్లో ఉన్నాము. హలో దివ్య. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. దివ్య, మీరు బిఫోర్ ఐటీ ఎంప్లాయ్, తర్వాత యోగాను ఒక ప్రొఫెషన్గా తీసుకొని వచ్చారు. రిషికేశ్లో 500 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసి ట్రైన్ అయ్యి రిజిస్టర్డ్ యోగా ట్రైనర్గా సర్టిఫైడ్. మీరు అమరము స్టూడియోలో యోగా ట్రైనర్గా ఉన్నారంటే ఆ మాత్రం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. సో ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ 4 months నుంచి ఉంటున్నాను. 4 months నుంచి. సో ఈరోజు మాకు యోగా గురించి ఇనీషియల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? సో నార్మల్గా యోగా గురించి చెప్పాలంటే ఇప్పుడున్న జనాలకి యోగా అంటే ఒక ఆసనాల పరంగా మాత్రమే తెలిసిండేది. కానీ యోగా అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇలా చాలా ఉంటాయన్నమాట. యోగా అనేది జస్ట్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కాకుండా దాంట్లో మనం డెప్త్కి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోగా అనేది మన జీవన విధానం అని చెప్పచ్చు. సో దీంట్లో మనకి అష్టాంగ యోగాని తీసుకుంటే అంటే 8 లిమ్స్ అన్నమాట. సో ఈ అష్టాంగ యోగాలో ఏం చెప్తున్నారంటే మనం ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా బ్రతకాలి, యమ, నియమ, మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఎలా ఉండాలి, ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, ఎలా డిసిప్లైన్డ్గా ఉండాలి అని కూడా యోగా చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకున్న కెయాస్లో ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ పేసింగ్ వరల్డ్ అనేది జరిగిపోతుంటుంది. ఏంటంటే మనకి తెలియకుండానే మన బాడీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంటాము. సో మనకు తెలియకుండానే అరిచేస్తుంటాము, మనకు తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తుంటాము. ఈ యోగా వల్ల ఏమవుతుందంటే అన్నీ అలైన్ అవుతాయి, మన మైండ్, బాడీ, సోల్ అనమాట. సో యోగా అనే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓన్లీ మన బాడీ ఒక్కటే కాకుండా మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, అట్ ది సేమ్ టైం మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, అలాగే ఆ దేవుడికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇట్లా స్పిరిచువాలిటీ ఆఫ్ కోర్స్, ఇలా అన్నిటి ఆస్పెక్ట్స్ అనేది యోగా అనేది కవర్ చేస్తుంది అనమాట. అంత బ్రాడ్ సబ్జెక్ట్ ఇది. ఎస్. సో యోగాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వాత, పిత్త, కఫ అంటారు. సో దాని గురించి క్లియర్గా చెప్తారా? వాత అంటే ఏంటి, ఆ బాడీ టైప్ ఎలా ఉంటుంది, ఆ లక్షణాల గురించి, పిత్త అంటే ఏంటి, కఫ అంటే ఏంటి, కాస్త క్లియర్ ఇన్ఫర్మేషన్. సో నార్మల్గా ఇది ఈ యోగా నుంచి ఆయుర్వేద టాపిక్ అనమాట ఇది. సో ఆయుర్వేద టాపిక్ గురించి మాట్లాడితే, సో ఈ వాత, పిత్త, కఫ గురించి తెలుసుకోవాల్సిన కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం, 5 విషయాలు ఉన్నాయి. అవే 5 పంచమహాభూతాలు. పంచమహాభూతాలు అని మనం చెప్తామన్నమాట. ఆ పంచమహాభూతాలు ఏంటివంటే భూమితత్వం, జలతత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఇలా 5 తత్వాలు ఉంటాయన్నమాట. ఆయుర్వేద ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఈ 5 పంచమహాభూతాల ద్వారానే తయారైన చెప్తుంది. వాటి ద్వారానే నడుస్తుంది. అవును, పంచమహాభూతాల సిద్ధాంతం అని కూడా అంటారు. అయితే మన శరీరం కూడా ఈ పంచమహాభూతాలతోనే తయారైనది అని అంటారు. ఇది నమ్మశక్యంగా ఉండదు చాలా మందికి. కానీ ఎలా అంటే ఇప్పుడు జలతత్వం అంటారు. జలతత్వం అంటే మన కంటి నీరు నుంచి ఉమ్ము నీరు వరకు అన్ని ఈ జలతత్వం కలిగే ఉంటాయి మన బాడీలో. మన రక్తం కానీ, మన కంటి నీరు కానీ, చర్మ తేమ కానీ, ఇవన్నీ జలతత్వం. అలాగే భూమితత్వం, మనం సాలిడ్గా ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నాం, మన ఆకారం కానీ, మన స్థిరత్వం కానీ, అంటే మన ఎముకలు, మన కొవ్వు, మన కండరాలు, ఇవన్నీ భూమితత్వం కింద పరిగణించబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వాయుతత్వం. అసలు ఒక మనిషి చనిపోయారంటే మనం ఎలా చెప్తామండి, వాయువు లేదు అన్నప్పుడే మనం చెప్తామన్నమాట. సో ఆ వాయువే లేకపోతే మనకి జీవనమే లేదు. సో ఈ వాయువు అనేది ఇక్కడొకటే కాదు, ఇప్పుడు మన గుండె నుంచి ఆ రక్తం అనేది పైనుంచి కిందికి వెళ్ళాలన్నా కూడా వాయువు కావాలి. ఎందుకంటే ఆ ఫోర్స్ లేనిదే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళదు. అలాగే మనలో ఫుడ్ అనేది మనం తిన్న దగ్గర నుంచి కిందికి వెళ్ళాలన్నా కూడా వాయువు కావాలి. ఎందుకంటే అది ఇక్కడ స్టక్ అయిపోకూడదు, ఆ ఫోర్స్ అనేది ఉంటేనే అది కిందికి వెళ్తుంది అనమాట. సో అది వాయుతత్వము. ఆకాశతత్వం అంటే ఎంటీనెస్, స్పేస్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఒక బాక్స్ అనేది ఎంటీ ఉందంటేనే దాంట్లో మనం కొన్ని పెడతామన్నమాట. అలాగే మన బాడీలో ఇన్ని అవయవాలు, ఇన్ని ఎముకలు, ఇన్ని రక్తము, ఇవన్నీ ఉన్నాయంటే ఆ స్పేస్లోనే ఇవన్నీ ఉన్నట్టు. సో ఈ స్పేస్ అనేది ఇంకా ఎక్కడ చెప్పచ్చు అంటే మనం ముక్కు రంధ్రాలు,
దాని ఏంటి అక్కడ స్పేస్ ఉంది కాబట్టి మనం వాయువు తీసుకోగలుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్లో ఆ స్పేస్ ఉంది కాబట్టి కొత్త ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు అనేది బయటికి వెళ్తున్నాయి. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి తినగలుగుతున్నాము, మళ్ళీ బయటికి పంపగలుగుతున్నాము ఆ స్పేస్ అనేది. ఇంకా లాస్ట్ అగ్నితత్వం. ఈ అగ్నితత్వం ఎలా అంటే మనకి మనం ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, మనకి శక్తిని ఇస్తుంది. మన జ్ఞానానికి కూడా అగ్ని కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జఠరాగ్ని అని అంటారు, డైజెస్టివ్ ఫైర్. మనం తిన్నదాన్ని మనం అది ఏంటంటే అరిగిస్తుంది చెప్పాలంటే. సో ఈ అగ్ని లేకపోతే మరి మనం ఆ ఫుడ్ ఎలా అయిపోతుంది, అది అరగదన్నమాట. ఆ శక్తి మనకి రాదు, అది కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మనకి ఆ మినరల్స్ని విటమిన్స్ని ఏవైతే ఉన్నాయో అది మనకి ఇస్తుంది అనమాట. ఇంకా చక్షురాగ్ని అని అంటారు, అది కంటిలో ఉంటుంది. దాని వల్లనే మనం ఒక కలర్ని అనేది చూస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఐడెంటిఫై చేస్తాం. ఆ చక్షురాగ్ని తగ్గిపోతే మనం ఒక కలర్ని అనేది ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో ఇలా చాలా అగ్నిలు ఉంటాయి, ధాతు అగ్నిలు, ఇంకా ఇలా అన్ని అగ్నీస్ ఉంటాయి. ఈ అగ్నీస్ కూడా మన జీవనాన్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్కి వస్తే వాత పిత్త కఫ అనేది, ఈ వాత అనేది ఏంటంటే దోషాస్ అని మనం అంటాము. దోషాస్ అంటే సింపుల్గా మనం చెప్పాలంటే దాని మీనింగ్ చెప్పాలంటే అది ఒక ఈజీగా చెడిపోయేది, లేకపోతే చెడిపోతే హాని కలిగించేది అని మనం నార్మల్గా దోష అని అంటారు. కానీ ఆయుర్వేద ప్రకారం ఇదేమంతా చెడ్డది కాదు. ఈ దోష అనేది మన బాడీలో ఉండే 3 సహజమైన ఎనర్జీస్ అని మనం అంటామన్నమాట. ఆ 3 సహజమైన శక్తులు. సో ఈ శక్తులు ఏవి అంటే వాత పిత్త కఫ అన్నమాట. ఈ వాత అనే దాంట్లో ఏముంటుందంటే ఆకాశతత్వం, అలాగే వాయుతత్వం ఉంటుంది. సో మనం ఇప్పుడు వాత గురించి మాట్లాడుకుందాం. ఆయుర్వేదాలో వాత బాడీ టైప్ ఉన్నటువంటి వాళ్ళకున్న లక్షణాలు ఎందువల్ల అలా జరుగుతుంది, దానికి యోగాలో సొల్యూషన్ అంటే ఆయుర్వేదంలో సొల్యూషన్ ఏంటి, యోగాసనాల్లో సొల్యూషన్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దామా? డెఫినెట్లీ. సో ఇప్పుడు వాత అనేది, ఇప్పుడు మనం పంచమహాభూతాల గురించి మాట్లాడుకున్నాము. సో వాత ఏంటంటే, ఇప్పుడు వాత గురించి తెలుసుకోవాల్సిన కంటే ముందు ఏంటంటే మనకి దోషాలు, వాటిని వాత దోష, పిత్త దోష, కఫ దోష అని అంటారు. సో ఇప్పుడు దోషాలు ఏంటి, నార్మల్గా మనలో ఉండే 3 సహజమైన శక్తులు. సో ఈ సహజమైన శక్తులు అనేది బ్యాలెన్స్డ్ అంటే స్థిరంగా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉంటాం, అన్నిట్లోనూ ఆలోచన విధానాల్లో కానీ ఏదైనా సరే కరెక్ట్గా ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు ఈ దోషాలు ఏంటంటే ఇవి ఒక్కొక్క మనిషి డిఫరెంట్ కాంపోజిషన్లో పుడతారు. ఇప్పుడు కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావ్ అవుతుంటారు, ఇంకొంతమంది కొంచెం తినగానే లావ్ అయిపోతుంటారు, ఇంకొంతమంది ఎంత తిన్నా కూడా లావ్ అవ్వరు అనమాట. సో ఇదేంటంటే పుట్టడమే డిఫరెంట్ కాంపోజిషన్స్తో పుడతారనమాట. అంటే కొంచెం వాత తక్కువ ఉంటుంది, పిత్త కఫ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాత ఎక్కువ ఉండి పిత్త కఫ తక్కువ ఉంది అనుకో, వాళ్ళని వాత డామినేటెడ్ పర్సన్ అంటారు. ఇప్పుడు పిత్త ఎక్కువ ఉండి కఫ మిగతాది ఇంకా వాత తక్కువ ఉంది అనుకోండి, దాన్ని పిత్త డామినేటెడ్ పర్సన్ అంటారు. అలాగే కఫ ఎక్కువ ఉండి మిగతా 2 తక్కువ ఉంటే కఫ డామినేటెడ్ పర్సన్ అంటారు అనమాట. ఈ కాంపోజిషన్ ఏదైతే ఉందో, ఆ యునిక్ కాంపోజిషన్ ఎవరికైతే ఈ మనుషులకైతే ఉందో దాన్నే ప్రకృతి అని మనం అంటాం అన్నమాట. సో ఒక మనిషి వాత డామినేటెడ్ గా పుడితే వాత ప్రకృతి అంటారు, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అంటారు. అలాగే కొంతమంది ఎలా అంటే వాత పిత్త కాంబినేషన్, అంటే వాత పిత్త సమానంగా ఉండి కఫ తక్కువగా పుట్టే అవకాశం ఉంది, పిత్త కఫ సమానంగా ఉండి వాత తక్కువ ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. సో ప్రతి మనిషిలో 3 ఉంటాయి, కానీ అది ఏది డామినేట్ చేస్తుందో దాన్ని బట్టి వాళ్ళ లక్షణాలు. ఎగ్జాక్ట్లీ అలానే అనమాట. కొంతమంది 3 బ్యాలెన్స్ గా పుట్టే అవకాశం కూడా ఉంది, కానీ అది చాలా రేర్ అన్నమాట. సో వాత వాళ్ళ లక్షణాలు చెప్తారా? సో ఇప్పుడు వాత వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ శరీర ఆకారం గురించి చెప్తే వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఎముకల్ డెన్సిటీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది అనమాట. వెన్ కంపేర్ టు అదర్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎలా అంటే స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆకాశతత్వం వాయుతత్వం ఉంటుంది కదా. స్కిన్ కొంచెం డ్రైగా ఫీల్ అవ్వడం, పొడి హెయిర్ కూడా కొంచెం డ్రైగా ఉండడం, లిప్స్ డ్రైగా ఉండడం, చర్మంలో అలాగే డిహైడ్రేట్. ఎగ్జాక్ట్లీ. అంటే కొంతమందికి వాతం చేసింది అంటారు కదా, సో అలాగనమాట డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట స్కిన్ కానీ, ఇలా ఉంటుంది. అంటే డ్రైగా ఉంటుంది నార్మల్గా, పొడి బారిన చర్మం అంటారు కదా, పొడి చర్మం అంటారు కదా, అలా అన్నమాట. సో ఇంకా వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ స్లీప్, ఇర్రెగ్యులర్ అపిటైట్ అనేది ఉంటుంది. అంటే సరిగ్గా సరిగ్గా ఆకలి కాకపోవడం, సరిగ్గా నిద్ర రాకపోవడం కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళ లక్షణాలకు వస్తే వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే ఫ్రీడమ్ని ఎక్కువగా ఇష్టపడతారు అనమాట. వాళ్ళని ఒక 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి ఉండండి అంటే ఉండరనమాట. వాళ్ళు అంత అంటే ఆ ఫ్రీడమ్ కి అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత వాల్యూ ఇస్తారు, అది కావాలని అనుకుంటారు అనమాట.
కానీ వీళ్ళ ఏంటంటే మంకీ మైండెడ్ ఉంటది అనమాట వీళ్ళకి. అంటే చంచలమైన మనసు అని అంటారు కదా, ఒక దగ్గర స్థిరంగా ఉండదు. ఉండరు అనమాట వీళ్ళు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇట్లాంటి వాళ్ళు ట్రావెలింగ్ ని కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట. పైగా వీళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి వీళ్ళ లక్షణాలు. ఇవి బ్యాలెన్స్ గా ఉన్నాయనుకోండి, వీళ్ళు బాగుంటారు, క్రియేటివ్ ఉంటది వీళ్ళకి, ఇంట్యూషన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంట్యూషన్ అంటే అంతర్బుద్ధి అంటారు కదా, అలాగ కూడా వీళ్ళకి బాగుంటుంది. చాలా క్లవర్ అన్నమాట. chill ఇంకా type. లైఫ్ లో ఇది ఉంటే ఇక చాలా ఇంకేం కావాలి. హెల్త్ ఇష్యూస్ కూడా చిన్న చిన్నవే. అవును. చిన్న చిన్నవి అంటే వీళ్ళకి ఎక్కువ కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. స్కిన్ డ్రై అయిపోవడం. ఇప్పుడేంటంటే వాతం అనేది బ్యాలెన్స్‌గా ఉంటే బావుంటారు. కానీ ఇంబాలెన్స్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ డ్రైనెస్ వచ్చేస్తది. ఇప్పుడు నార్మల్ డ్రైనెస్ వేరు, ఎక్కువ ఎక్స్‌ట్రీమ్ డ్రైనెస్ వేరు. ఎక్స్‌ట్రీమ్ డ్రైనెస్ వచ్చినప్పుడు ఈ హెయిర్ గూడా తునిగిపోవడం ఇలాంటివంటి ఉంటాయి కదా, కాన్‌స్టిపేషన్, ఈ తునిగిపోవడం, డ్రైనెస్ ఇలాగా ఎక్కువ. అంటే ఈ డ్రైనెస్ అనేది ఎక్కువ అయిపోతే ఏమైతదంటే ఏజ్ గూడా తొందరగా అయిపోతుంటారనమాట. సో వీళ్ళు ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.